వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం జిల్లా అంటేనే ఒక అంతు చిక్కని పజిల్. గాలి ఎటు వీచినా ఫలితం మాత్రం ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుంది. గత ఎన్నికల్లో దాదాపు తుడుచుకు పెట్టుకుపోయిన బీఆర్ఎస్ 2029 నాటికి మళ్లీ తన పూర్వ వైభవాన్ని దక్కించుకోగలదా? కేవలం ఒక్క సీటుకే పరిమితమైన గులాబీ దళం ఈసారి 10కి 10 స్థానాలు గెలుస్తామన్న ధీమా వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరం ఎప్పుడూ అభివృద్ధిని కోరుకునే ఓటర్ల నిలయం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన నగర సుందరీకరణే ఆ పార్టీకి ప్రధాన ఆయుధం. పువ్వాడ అజయ్ కుమార్ హయాంలో నిర్మించిన ఐటీ హబ్, సెంట్రల్ లైటింగ్ ప్రజల కళ్ల ముందే ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వంపై వచ్చే చిన్న అసంతృప్తినైనా అనుకూలంగా మార్చుకోవాలని పార్టీ చూస్తోంది. వ్యాపార వర్గాలు మరియు విద్యావంతుల ఓట్లు ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. క్యాడర్ బలంగా ఉండటం, నగరంలో నెట్వర్క్ పటిష్టంగా ఉండటం బీఆర్ఎస్ కు ప్లస్ పాయింట్. అభివృద్ధి మంత్రంతోనే గెలిచి తీరాలని గులాబీ శ్రేణులు పట్టుదలగా ఉన్నాయి. మధిరలో బీఆర్ఎస్ కు దశాబ్ద కాలంగా అత్యంత పటిష్టమైన గ్రామస్థాయి క్యాడర్ ఉంది. సీనియర్ నేతల వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ఇక్కడ జెండా పాతాలని పార్టీ ప్లాన్. దళిత ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి పార్టీ సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ఇక్కడి రైతాంగం బీఆర్ఎస్ హయాంలోని ఉచిత విద్యుత్, రైతు బంధు గుర్తు చేసుకుంటోంది. గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికితే మధిరలో గులాబీ విజయం ఖాయమని తెలుస్తోంది. యువతను ఆకర్షించే విధంగా పార్టీ తన ప్రచారాన్ని డిజైన్ చేసుకుంటోంది. మధిర కోటను బద్దలు కొట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. పాలేరు నియోజకవర్గం ఉమ్మడి జిల్లాలోనే రాజకీయాలకు అత్యంత కీలకమైన వేదిక. ఇక్కడ సాగునీటి పంపిణీ మరియు రైతు సమస్యలు అభ్యర్థి గెలుపోటములను నిర్ణయిస్తాయి. భక్త రామదాస్ ప్రాజెక్టు ద్వారా నీళ్లిచ్చిన క్రెడిట్ బీఆర్ఎస్ ఖాతాలోనే ఉంది. బలమైన రెడ్డి సామాజిక వర్గ నేతలు ఇక్కడ పార్టీకి వెన్నుముగ్గా నిలుస్తున్నారు. కాంగ్రెస్ అంతర్గత విభేదాలు బీఆర్ఎస్ కు ఇక్కడ కలిసి వచ్చే ప్రధాన అంశం. క్యాడర్ ను ఏకం చేస్తే విజయం సులభమవుతుందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఇక్కడ సామాజిక సమీకరణాలు మరియు గ్రామ స్థాయి పట్టు మళ్లీ పార్టీని నిలబెడతాయి. వైరలో ఎప్పుడూ స్వతంత్ర లేదా ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్థానిక గిరిజన ఓట్లు మరియు లంబాడీ సామాజిక వర్గం అత్యంత కీలకం. గతంలో బీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇక్కడ ఇంకా గుర్తుండిపోయాయి. నియోజకవర్గంలోని చిన్నపాటి సాగునీటి వనరుల అభివృద్ధిపై పార్టీ ఫోకస్ పెట్టింది. సరైన అభ్యర్థిని నిలబెడితే విజయం నల్లేరుపై నడకేనని పార్టీ ధీమా. క్యాడర్ మధ్య సమన్వయం పెంచేందుకు అధిష్టానం ఇప్పటికే చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ హయాంలోని లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా లబ్ధి పొందాలని ప్లాన్. సత్తుపల్లి బీఆర్ఎస్ కు గతంలో మంచి ఫలితాలను ఇచ్చిన నియోజకవర్గం. ఇక్కడ పార్టీకి ఉన్న సంస్థాగత బలం ఏ ఇతర పార్టీకి లేదనే చెప్పాలి. ఎస్సీ రిజర్వ్డ్ సీటు కావడంతో సంక్షేమ పథకాలు ఇక్కడ ప్రధాన ఓటు బ్యాంక్. సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రభావిత గ్రామాల్లో బీఆర్ఎస్ కు సానుకూలత ఉంది. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా కొత్త ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో బీఆర్ఎస్ మార్క్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. సత్తుపల్లిలో గెలిచి మళ్లీ సత్తా చాటాలని గులాబీ దళం సిద్ధమైంది. కొత్తగూడెం అంటేనే సింగరేణి కార్మికుల ఓట్ల కంచుకోట అని అర్థం. కార్మిక సంఘాల ఎన్నికల్లో గెలిపే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతోంది. సింగరేణి వారసత్వ ఉద్యోగాల అంశం బీఆర్ఎస్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. పట్టణ ఓటర్లు ఇప్పటికీ గులాబీ పార్టీ అభివృద్ధి వైపే మొగ్గు చూపుతున్నారు. స్థానిక నాయకత్వాల మధ్య పోటీ ఉన్నప్పటికీ అధిష్టానం గ్రిప్ పెంచింది. ఎన్నికల నాటికి కార్మిక సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలని ప్లాన్. ఈ పారిశ్రామిక ప్రాంతంలో మళ్లీ పాగా వేయడం బీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకం. ఇల్లందులో గిరిజన మరియు కార్మిక ఓట్ల కలయిక విజయాన్ని నిర్ణయిస్తుంది. పోడు భూముల పట్టాల పంపిణీలో బీఆర్ఎస్ చేసిన కృషి ఇక్కడ ప్లస్ పాయింట్. మాజీ ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యక్తిగత క్రేజ్ కూడా పార్టీకి కలిసొస్తోంది. అడవి బిడ్డల సమస్యలపై నిరంతరం పోరాడటం ద్వారా పార్టీ పట్టు పెంచుకుంది. ఇక్కడ త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ముందంజలో ఉండే ఛాన్స్ ఉంది. గ్రామాల్లోని చిన్న చిన్న గ్రూపులను ఏకం చేయడంపై దృష్టి సారించారు. ఇల్లందు గడ్డపై మళ్లీ కారు స్పీడు పెంచాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
అశ్వారావుపేటలో వ్యవసాయ ఆధారిత ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఉద్యానవన పంటల సాగుకు బీఆర్ఎస్ ఇచ్చిన ప్రోత్సాహం రైతులకు గుర్తుంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండటం వల్ల ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి. పార్టీ సంస్థాగత నిర్మాణం మండల స్థాయి నుంచి పటిష్టంగా ఉంది. సాగునీటి వనరుల పెంపుదలపై పార్టీ ఇచ్చిన హామీలే శ్రీరామ రక్ష. ఇక్కడ గెలిచి తీరుతామని క్షేత్రస్థాయి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలే ఇక్కడ గులాబీ జెండా ఎగరడానికి దారితీస్తాయి. పినపాకలో బలమైన నాయకత్వం బీఆర్ఎస్ కు అతి పెద్ద బలం. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు పార్టీకి పేరు తెచ్చాయి. మారుమూల గిరిజన పల్లెల్లో సైతం బీఆర్ఎస్ జెండా బలంగా కనిపిస్తోంది. మిషన్ భగీరథ నీళ్లు ఇక్కడి ఇంటింటికి చేరటం పెద్ద సానుకూలత. స్థానిక గిరిజన ఉపకులాల మధ్య సమన్వయం సాధించటంపై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఒడిసి పట్టాలని పార్టీ వ్యూహం. ఈ నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకోవడం బీఆర్ఎస్ కు ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన కీలకమైన సీటు ఇదే కావటం విశేషం. రామాలయం అభివృద్ధి విషయంలో పార్టీ చూపిన చొరవ ప్రజల్లో గుర్తింపు పొందింది. వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రధాన ఎజెండా. ఇక్కడ పార్టీ క్యాడర్ అత్యంత క్రమశిక్షణతో పనిచేస్తోంది. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య సౌకర్యాల కల్పన పార్టీకి ఓట్లను కురిపిస్తోంది. ఈ విజయాన్ని రిపీట్ చేయాలని పార్టీ పట్టుదలగా ఉంది. భక్తులు మరియు స్థానికుల నమ్మకాన్ని గెలవడం ద్వారా మళ్లీ జెండా పాతాలని ప్లాన్. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. గడచిన ఎన్నికల చేదు జ్ఞాపకాలను చెరిపివేస్తూ 2029లో సరికొత్త వ్యూహాలతో, బలమైన అభ్యర్థులతో కంచు కోటలను తిరిగి చేజిక్కించుకోవాలని గులాబీ దళం ఉవ్విళ్లూరుతోంది. అటు కాంగ్రెస్ తన పట్టును కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే, ఇటు బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకునేందుకు క్షేత్రస్థాయిలో చెమటోడుస్తోంది. 2029 నాటికి ప్రజల నాడిని పట్టుకోవడంలో ఎవరు సఫలమవుతారో, రాబోయే 5 ఏళ్ల కాలం ఎవరికి అనుకూలంగా మారుతుందో వేచి చూడాలి.